ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపించడం అది మనకెంతో గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. నెమ్మదిగా ఉండడానికి, ఆయన అనుగ్రహించేటువంటి కృపను పొందడానికి, ప్రతిదినము దైవ సన్నిధిలోనికి అడుగుపెట్టేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నూతనమైనటువంటి కృపలతో నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. చాలామంది అలసిపోతూ ఉన్నారు, బలహీనపడిపోతూ ఉన్నారు. శ్రమలను బట్టి నడుస్తూ ఉన్నప్పుడు ఆయాసపడుతూ ఉన్నారు కానీ, ఆహ్లాదకరమైనటువంటి స్థలాల్లోనికి వెళ్ళి కొద్ది కాలం గడిపినట్లయితే చాలా సంతోషంగా ఉంటుందని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. చాలామంది సెలవులు దొరికినప్పుడు వారి కుటుంబాలతో కలిసి చాలా చోట్లకి పరిగెడుతూ ఉంటారు. ఆ ఉన్నతమైనటువంటి స్థలంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి వారి ప్రాణానికి ఎంతో సేద తీరుతున్నట్లుగా వారు సంతోషపడుతూ ఉంటారు. కనుక సెలవు రోజుల్లోనూ చాలామంది చాలా స్థలాలకి పరుగులెడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తోటలు బట్టి, నదులను బట్టి, అక్కడ ఉన్నటువంటి నీటిని బట్టి, చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యాత్రికులందరూ కూడా అనేక స్థలాల్లోనికి అడుగు పెట్టడం ద్వారా వారు ఎంతగానో సంతోషం పొందుతూ ఉంటారు. ఇంకా పిల్లల విషయంలోనైతే వారి సంతోషానికి అవధులైతే ఉండవు. కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వారు ఎంతగానో పరవశించిపోతూ ఉంటారు. కనుక ఈ దినాన ఏదో ఒక రకంగా హృదయంలో ఉండేటువంటి ఒత్తిడిని తొలగించుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయాసపడుతూ ఉంటారు. కానీ అలా ప్రయాసపడడాన్ని వారు ఎంతగానో సంతోషంగా ఉంటారు. కానీ ఈరోజైతే ఒక సంగతి అయితే మనం గ్రహించుకోగలగాలి. మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఎల్లప్పుడూ ఉండదు. కానీ ఎల్లప్పుడూ కూడా మనం బలహీనమైన వాటిని చూస్తూ ఉంటాము. వేదన కలిగేవి ఎక్కడున్నప్పటికీ కూడా అవి ముడుతూనే ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలని ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈరోజు మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు ఎలాగున్నప్పటికీ మనం హృదయంలో ఆహ్లాదకరంగా ఉండాలి అని కోరుకున్నట్లయితే ఈరోజు మనం ప్రార్థన మీద మనం ఆధారపడవలసినటువంటి వారమే ఉన్నాం. ప్రార్థన మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా మన హృదయాన్ని స్థిమితంగా ఉంచుతుంది, నెమ్మది కలిగేలా చేస్తుంది. కుడిపక్క 1000 మంది పడిపోయినప్పటికీ, ఎడమ పక్క 10,000 మంది కూలిపోయినప్పటికీ మనం పరిగెత్తేలాగా, నెమ్మది కలిగి సంతోషంగా ఉండేలాగా అది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఆహ్లాదకరమైనటువంటి సన్నిధి అంతా ఈరోజు ఎక్కడుందంటే ప్రార్థనలోనే ఉందని ఈ దినాన మనం గుర్తించాలి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవల్లని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బండ వేసి బిగించాడు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సెలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. వారు ఉండేటువంటి పరిస్థితులు కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు ప్రభు నీ చుట్టూ ఉంచినటువంటి గొప్ప సన్నిధిని నువ్వు చూడగలగాలి. నీ కుటుంబాన్ని చాలా చోట్లకు తీసుకొని వెళ్ళాలి. ఆహ్లాదకరమైనటువంటి స్థలాల్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు తాత్కాలికమైనటువంటి నెమ్మది అయితే పొందుకోగలం. కానీ నిజమైనటువంటి సంతోషం అనేది మన చుట్టూ ఉండే వాతావరణాన్ని మనం మార్చుకోవడం ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ఆయనతో సహవాసం చేయడం ద్వారా మన చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని మనం ఖచ్చితంగా మనం మార్చుకోగలము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సెలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అలా పాడడాన్ని బట్టి ఖైదీలందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ రాత్రి కాలంలో వారు శరీరాలు మండిపోతున్నప్పటికీ, వేదనకరమైనటువంటి పరిస్థితులు వారు చుట్టుకొని ఉన్నప్పటికీ, గాయాలతో ఉన్నప్పటికీ వారు తమ చుట్టూ ఉండేటువంటి పరిస్థితిని ఆహ్లాదకరంగా మార్చివేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజైతే మనం దేవుని కొరకు ఆయన సమీపించినటువంటి ప్రతి పనిలోనూ కూడా ఆహ్లాదకరంగా ఉండేలాగా మనం పరుగులు ఎత్తగలగాలి. మనం అలా పరుగులు ఎత్తినప్పుడు ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని మన జీవితంలో మనం పొందుకుంటాం. దేవుడి యొక్క మహిమని మనం చూస్తాం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదులు ఎదిరాను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇది ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఈరోజు దైవ సన్నిధిని నువ్వు ఎలా వెతుకుతావు అనే దాన్ని బట్టి నీ చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని ఎల్లప్పుడూ కూడా నువ్వు ఆహ్లాదకరంగా మార్చుకునేటువంటి శక్తిని నువ్వు కలిగి ఉండాలి. కీర్తన 4వ అధ్యాయం 6వ వచనంలో మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. ఆయన సన్నిధి కాంతి నీ మీదకి వచ్చినప్పుడే నీకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎన్ని శ్రమలైనా సరే భరించి దాన్ని ఎదుర్కొని రోమా 16:20 వచనాల రీతిగానే నీ పాదాల కింద నలిపివేసేటువంటి శక్తిని నువ్వు పొందుకుంటావు. కనుక ఈరోజు గొప్ప సంతోషము ఆయన సన్నిధిలోనే ఉందని నువ్వు గుర్తించగలగాలి. శాశ్వతమైనటువంటి విడుదల నువ్వు పొందుకోవాలి.
ప్రభువా మీ దయగలిగిన నష్టాలకి నాయన ఇదిగో తండ్రి ఈ వాక్యం వింటున్నటువంటి వారందరిని అప్పగించి ప్రార్థన చేస్తుండగా నీ సన్నిధి కాంతి నాయన వారి మీద తోడుగా ఉంచి నడిపించి బలపరచండి తండ్రి. అన్ని పరిస్థితుల్లో ప్రభావ నెమ్మది కలిగి ఉండడానికి నీ కృప దయచేసి ఈ దినమున జరగబోయే కార్యములు అన్నింటిలో కూడా ప్రభావ నీ కృపతో నింపి నడిపించి బలపరిచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.